పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఏపీ ఆస్తులకు డిజిటల్ రక్షణ, సరికొత్తగా ప్రాపర్టీ కార్డుల జారీ, నక్షా ప్రాజెక్టుతో ఆధునిక సర్వే, ఎంపిక చేసిన నగరాల్లో తొలి దశ క్యూఆర్ కోడ్తో ఆస్తి వివరాలు గడువులోగా పూర్తి చేసేలా కార్యాచరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూములు, ఇళ్ల యజమానులకు శాశ్వత భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ప్రజల ఆస్తులను డిజిటలైజేషన్ చేసి ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా ప్రాపర్టీ కార్డులు అందించాలని నిర్ణయించింది. ఈ బృహత్తర కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహించేందుకు సంప్రదింపులు జరుపుతుంది. పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి ఆస్తి వివరాలన్నీ ఒకే చోట ఉండేలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. గతంలో నిలిచిపోయిన పనులను పునఃప్రారంభించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయడమే లక్ష్యంగా యంత్రాంగం కదులుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ నక్షా ప్రాజెక్టు కింద ఈ ఆస్తుల గణన చేపట్టనున్నారు. ఇందులో భాగంగా అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీని, అలాగే జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సాఫ్ట్వేర్ను వినియోగిస్తారు. ప్రతి ఇంటిని, ఖాళీ స్థలాన్ని శాస్త్రీయ పద్ధతిలో కొలతలు తీసి మ్యాపింగ్ వేస్తారు. గతంలో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టినప్పటికీ వివిధ కారణాల వల్ల రికార్డు నమోదు, మ్యాపింగ్ పనులు పూర్తి కాలేదు. ప్రస్తుతం ఉన్న సాంకేతిక సవాళ్లను అధిగమించి 2027 మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాజెక్టును విజయవంతంగా ముగించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఏపీలోని 9 ముఖ్యమైన ప్రాంతాలను ఎంపిక చేసింది. కాకినాడ, ఏలూరు, గుంటూరు వంటి నగరాలతో పాటు మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, కుప్పం, అనంతపురం పట్టణాల్లో ఈ సర్వే పనులు మొదలు కానున్నాయి. మొత్తం 152 నగరాలు, పట్టణాల్లో దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ సాగుతుండగా ఆంధ్రప్రదేశ్ తన వంతుగా వేగంగా స్పందిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ముగిసిన గడువును పొడిగించుకొని కేంద్రం నుంచి అవసరమైన సాంకేతిక సహకారాన్ని పొందేందుకు సలహాలు చేస్తుంది. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన అనంతరం డేటా మొత్తాన్ని ఆన్లైన్ రికార్డులతో అనుసంధానిస్తారు. ప్రభుత్వం జారీ చేయనున్న ఈ ప్రాపర్టీ కార్డులు ఆధునికమైనవిగా ఉంటాయి. ప్రతి కార్డుపై ఒక క్యూఆర్ కోడ్ ముద్రిస్తారు. దీన్ని స్కాన్ చేసిన వెంటనే ఆస్తికి సంబంధించిన పూర్తి సమాచారం డిజిటల్ తెరపై కనిపిస్తుంది. యజమాని పేరు, స్థలము, విస్తీర్ణం, సరిహద్దులు, ఇతర లావాదేవీల వివరాలు పారదర్శకంగా అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల ఆస్తి క్రయ విక్రయాల్లో మోసాలకు తావుండదు. కొనుగోదారులు కూడా తప్పుదోవ పట్టకుండా వాస్తవంలో తెలుసుకునే వీలుంటుంది. ఆస్తుల భద్రతకు సంబంధించి ఇదొక చారిత్రాత్మక మార్పుగా అధికారులు అభివర్ణిస్తున్నారు. ఈ కార్డుల వల్ల ప్రజలకు అనేక రకాల వెసులుబాట్లు కలుగుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందాలనుకునే వారికి ఇది ఒక వరంగా మారుతుంది. ఆస్తి రికార్డులు పక్కాగా ఉండడం వల్ల బ్యాంకులు ఎటువంటి జాప్యం లేకుండా రుణ మంజూరు ప్రక్రియను పూర్తి చేస్తాయి. భూ వివాదాలు, అక్రమణాల భయం ఉండదు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా అత్యంత సులభతరం అవుతుంది. మ్యూటేషన్ వంటి పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తప్పుతుంది. డిజిటల్ రూపంలో డేటా భద్రంగా ఉండడం వల్ల భవిష్యత్తులో వారసులకు ఆస్తుల బదిలీ చేసేటప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. నక్షా ప్రాజెక్టు గడువు గత ఏడాది ఫిబ్రవరిలోనే ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. పెండింగ్లో ఉన్న రికార్డుల ఎంట్రీ పనులను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. 2027 మార్చిలోపు ప్రతి పట్టణ కుటుంబానికి ప్రాపర్టీ కార్డు అందజేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన వెలువడనుంది. డిజిటల్ పద్ధతిలో ఆస్తుల నిర్వహణ చేపట్టడం వల్ల రాష్ట్ర పాలనలో పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు. ఆస్తుల రక్షణ విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవనుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.